శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి ప్రజలను శాసించే స్థాయికి సంబంధించిన రేఖ మన చేతుల్లో ఉంటుందా? దాన్ని ఎలా గుర్తించాలి? రేఖ ఒక్కటే కాదు, ఒక రేఖ కాదు. ఇప్పుడు అరచేతిలో ఈ ఎదుట వ్యక్తులను శాసించేటువంటి స్థాయి రావాలంటే అది చక్కని విమలమైనటువంటి పొడవైనటువంటి హస్తమయ్యి మంచి రంగు కలిగి రేఖలన్నీ కూడా జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, అదృష్ట రేఖలు బలంగా ఉండి గ్రహస్థానాలు 9లోని గురుస్థానం ఉన్నతంగా ఉండి గురువేలు పొడవుగా ఉండి గురురేఖ ఉండి అంటే జీవిత రేఖ నుంచి గురుస్థానం వైపు ఒక రేఖ వెళ్ళి ఈ గురుస్థానం ఉబికి ఉండి మంచి గులాబీ రంగు కలిగినటువంటి హస్తమయ్యి ఉండి కాంతివంతంగా ఉండి అదృష్ట రేఖ స్పష్టంగా ఉండి రవిరేఖ అంటే ఈ రవి స్థానంలో ఒక రవిరేఖ కీర్తి రేఖ కలిగి ఉండి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు బాల్యం నుంచి కూడా ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి క్రమంగా ముందుకి వెళుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఇతరులు ఆమోదిస్తారు, వాళ్ళ యొక్క కీర్తిని ఇతరులు ఆనందిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందనమాట, ఆ స్థాయికి ఎదిగిన తర్వాత మీరు శాసించేటువంటి స్థాయి వస్తుంది. కొంతమంది చేతుల్లో ఇవన్నీ ఉంటాయి, ఈ గురురేఖ ఇవన్నీ ఉంటాయి, యోగం ఉంటుంది, విపరీత యోగం ఉంటుంది. కానీ చెయ్యి యొక్క పెళుసుతనం ఎక్కువగా ఉందనుకోండి. అలాగే ఈ వేలు ముందు నేను ఒకసారి చెప్పాను మీకు ఇంటర్వ్యూలో, ఈ వేలు మొండిగా స్థిరంగా ఉండి శని స్థానం వైపు వంగి ఉందనుకోండి, ఇలాగ చూస్తుంటారు, ఇలా అంటూ ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదం అంటారు. ఇంత స్థాయికి ఎదిగి కూడా మళ్ళీ కింద పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళ అవరోధాలకి వాళ్ళే కారణమవుతారు. మృదుత్వం ఉండదు. శాసించటం వేరు, ఆధిపత్యం వేరు, అహంకారం వేరు. శాసించేటువంటి ఆధిపత్యం కలిగినటువంటిది మృదుత్వంతో చేయొచ్చు, అహంకారంతో చేసింది అది బెడ్స్ కొడుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. తెలిస్తే ఇవి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కదా, మనం బహిరంగంగా చెప్తే కుదరదు. అంటే ఆ వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళకి మనం చెప్పినప్పుడు వాళ్ళలో అహంకారం పెరిగిపోతుంది అనుకోండి, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంతమందిలో దాతృత్వం పెరిగిపోద్ది, అంటే ఈ గురుస్థానంలోకి వెళ్ళిపోతుంది హృదయ రేఖ. వాళ్ళు ఉన్నాయని ఇచ్చేస్తూ ఉంటారు. మన మహానుభావులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, మా పెద్దనాన్నగారు చెప్పారు, ఆయన అన్నీ ఇచ్చేయడమే. ఆయన ముఖ్యమంత్రి చేసినా సరే ఆయన చివరి ఆఖరి రోజున భోజనం చేయడానికి కూడా లేనటువంటి స్థితిలో ఉండిపోయాడు. ఆయన ఇచ్చేయడమే. అలాగే మా తాతగారు చెప్పేవారు, డొక్కా సీతమ్మ గారని, ఆవిడ ఉన్నాయన్నీ వండేయటం వడ్డించేయడం అంతే, ఇచ్చేయడమే. కొంతమంది ఉంటారు అధికారాన్ని ఉపయోగించి పోగేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు స్వార్థపరులు అవుతారు, వాళ్ళు ఇవ్వరు. అంటే హృదయ రేఖ ఇటు వెళ్ళదు, శని స్థానంలోకి వెళ్ళిపోద్ది. ఇది స్థిరంగా ఉంటుంది, వంగదు చెయ్య, శాసిస్తూ ఉంటారు. అందరినీ శాసించాలనుకుంటారు. ఎంతసేపు శాసించగలరు? ఎప్పుడప్పుడు ఫెయిల్ అవుతారు. అటువంటి వాళ్ళకి చెప్పినప్పుడు కాస్త ఓహో నాలో ఈ లోపం ఉంది, నా అహంకారం ఇంకా విజృంభించకూడదు, తగ్గాలి అనుకోవాలి. అలాగే దాతృత్వం పెరిగిపోతున్నటువంటి వాళ్ళు, అమ్మ నీ స్వసుఖం కూడా కొంత చూసుకో, పూర్తిగా ఇచ్చే కొంచెం తగ్గించుకో అన్నప్పుడు వాళ్ళు జాగ్రత్త పడితే చివరి స్టేజ్లో అయినా వాళ్ళు జాగ్రత్తగా ఉండగలుగుతారు. అంచేత ఈ శాసించే అధికారం గురుడిది. హస్తం యొక్క లక్షణం బాగుండాలి. బాగోలేకుండా ఎవడు కూడా ఆ స్థాయికి ఎదగడు. ఆ రేఖ ఒకటే కాదు, గురురేఖ ఒకటి ఒక లక్షణం, రవిరేఖ ఉండాలి, దానికి యోగరేఖ ఉండాలి. ఈ మూడు ఉన్నటువంటి వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారు. అలా కాకుండా సడన్గా మధ్యలో ఎంటర్ అవుతూ ఉంటారు కొంతమంది, విపరీత ధోరణితో వస్తుంది. అది ఆటోమేటిక్గా సడన్గానే డ్రాప్ అయిపోతుంది అహంకారము వలన.